మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. హరీష్ రావు గారు కన్క్లూడ్ చేయండి, ఒక్క నిమిషంలో కన్క్లూడ్ చేయండి ప్లీజ్. ఎట్లా స్పీకర్ సార్ ఇప్పుడు కనీసము అర డజన్ మంది మంత్రులు లేస్తే మేము ఏం చేయాలి సార్? తెలంగాణ విషయం వచ్చింది సార్. ఒక్క నిమిషం ప్లీజ్. హరీష్ రావు గారు సార్, తెలంగాణ మలిదశ ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయింది? అధ్యక్ష, మీ స్థానంలో డిప్యూటీ స్పీకర్గా అధికార హోదా అనుభవిస్తున్న వాళ్ళ మామగారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అక్కడ కూర్చున్నారు. 41 మంది తెలంగాణ శాసనసభ్యులం, చిన్నారెడ్డి గారు, జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్, మేము పోయి మా సోనియా గాంధీని ఒప్పించి మాకు తెలంగాణ రాష్ట్రం కావాలని ఆ రోజు ప్రణబ్ కుమార్ కమిటీ వేయించి తెలంగాణ ఉద్యమానికి కారకులం కాంగ్రెస్ పార్టీ మేము. కేసీఆర్ అధ్యక్ష డిప్యూటీ స్పీకర్గా ఉండి ఉద్యమం పైకి లేచిన తర్వాత ఆయన దొంగ దీక్షలు, ఆయన నాటకాలు, ఆయనంట తెలంగాణ తెచ్చిందంట, తెలంగాణ ఒంటి చేతితో పోరాటం చేసి తెచ్చిందంట. హరీష్ రావు గారు, పెట్రోల్ దొరుకుతుంది కానీ నీకు అగ్గిపెట్ట దొరకదు. మా శ్రీకాంతాచారి చంపినావు. ఇవాళ తెలంగాణ తెచ్చింది సకల జనులు, ఉద్యోగులు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ 25 స్థానాలున్న పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్లో పార్టీ పోయినా సరే మా పిల్లలు చావద్దు, 6 దశాబ్దాల కోరిక నెరవేరుస్తా అని చెప్పిన దేవదారి అక్కడ కేసీఆర్ గారు కూర్చొని అన్నదా లేదా? అన్నది కేసీఆర్ గారు. మీ మామ ఇప్పుడే ఓటు, ఇప్పుడే సార్ ఇప్పుడే ఓటుడైనా కేసీఆర్ గారు తెలంగాణ వచ్చినట. మీ మామనే సార్, మీ మామనే అన్నాడు సార్, మీ మామనే అన్నాడు. ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా సోనియా గాంధీ చేపట్టే తెలంగాణ వచ్చింది అన్నాడా లేదా? ఆ స్థానంలో కూర్చొని ఇలా ఏం మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ పుణ్యమాని తెలంగాణ వచ్చింది, మీ మా ఒప్పుకుంటూ దేవత అని నువ్వు ఆ మాట చెప్తావా? కేసీఆర్కు తెలంగాణకు సంబంధమే లేదు సార్. ఇప్పుడు గౌరవనీయులు మా వెంకన్న గారు మాట్లాడినరు, మా లీడర్ దేవత అందరండి. మరి మీ లీడర్ బలిదేవత అన్నాడు కదా, అదే సోనియా గాంధీని. వీడియోలు చూపిస్తా, బలిదేవత అన్నాడు కదా అధ్యక్ష. అయితే అధ్యక్ష కేసీఆర్ గారి గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. అయితే ఆ రోజు ఏం మాట్లాడినరు? పరిపాలన చేత కాదని, తెలంగాణ వస్తే చీకటిమయం అవుతుందని, తెలంగాణలకు వ్యవసాయమే రాదని, వడ్లే బండే అని మాట్లాడినటువంటి తెలంగాణను ఇవాళ రాష్ట్రాన్ని సాధించడమే కాదు అధ్యక్ష,